కూడా పాణ్యం మండలానికి సంబంధించిన గడివేముల మండలానికి సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ చూడాలా, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ నీళ్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను మాత్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మాత్రం వాళ్ళకి తెలిసినంత మాత్రం ఏ రాజకీయ నాయక పార్టీలకు ఎవరికి తెలియని పరిస్థితి. మేదో ప్రశాంతంగా మేము గోర్కల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంతవరకు నీళ్లు నిలబెట్టడానికి అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి, దాంతోపాటు ఎన్ని టీఎంసీలు ఇప్పుడు వచ్చే నీళ్ళతో ఎన్ని టీఎంసీలు నిలబెట్టడానికి అవకాశం ఒకసారి చూసి పోదామని రైతులందరం కలిసి, దాంతోపాటు నగిరి గాలేరుకు నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది 1500 క్యూసెక్. మేము సిఈ గారితో ఇప్పుడు మాట్లాడడం వాళ్ళ ఇంజనీర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. గత 2004 నుంచి కూడా ఈ ఎస్ఆర్బిసి ద్వారా నీళ్ళు ఇడ్చడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేదేమంటే, మీరు నగిరి గాలేరుకు అక్కడ కూడా 1500, దాంట్లో ఒక 300 1200 అక్కడ వదిలిపెట్టండి, 300 తీసుకొని ఇంకొక 700 కలిసి 1000 క్యూసెక్లు ఈ ఎస్ఆర్బిసి ద్వారా కూడా వదిలిపెట్టండి. ఈ ప్రాంతంలో ఉండే పాణ్యము, నందవరము, బనగానపల్లి ఇక్కడ ఉండే ఏదేదైతే కుంటలు చెరువులు ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ నీళ్ళతో కొద్దిగా అంటే బోర్లన్నీ కూడా ఇప్పుడు చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఈ నీళ్లు పడితే కొద్దిగా ఈ బోర్లకు అన్నిటి కూడా నీళ్ళు అవుతుంది. ఆ కాలువలో నీళ్లు పడితే మాత్రం ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు ఉంటే కూడా అవి కూడా నీళ్లు నిలబడి పశువులకు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు తాగడానికి కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఈరోజు రైతులతో అందరితో కలిసి వచ్చి మేము ఈరోజు ఈ గోర్కల్ రిజర్వాయర్ చూసి ఒకసారి ఆఫీసర్లతో మాట్లాడవస్తే మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఏదో టెర్రరిస్టం మాదిరి మొత్తం అంతా మేము ఆ గోర్కల్ రిజర్వాయర్ను ధ్వంసం చేయడానికి పోతున్నాం అనుకుంటున్నారో లేక ఏమో తెలియదు. కానీ మొత్తం మమ్మల్ని అడుగడుగున కూడా పోలీసులు పాణ్యం దాటిన తర్వాత అక్కడ పోలీసులు మాట్లాడి నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలువను చూడడానికి కూడా మమ్మల్ని ఎస్ఆర్బిసి మన గోర్కల్ రిజర్వాయర్ కట్ట చూడడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వకుండా ఉన్నారనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఒక భయం పుట్టుకుంది. మేము ఈ 2 సంవత్సరాలన్నీ కూడా ఏం చేయలేకపోయినాము, అది మాట్లాడతాను. నేను ఖచ్చితంగా మాట్లాడేటోళ్ళు మేము ఎట్లా మాట్లాడతాము, మీరు అధికారం లేనప్పుడు ఏం మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తాగడానికి మాకు ఎస్ఆర్బిసి తరఫున ఒక 10 రోజులు ఇవ్వండి, మళ్ళీ మీకు నీళ్లు దండిగా ఉండి రిజర్వాయర్లో ఉంటే అప్పుడు పంటలు కడుగుతాం తప్ప, లేకుంటే మిమ్మల్ని పంటలు కడిగే ప్రసక్తి లేదు. ముందు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి నీళ్ళు వదిలిపెట్టి దానికి సిఈ గారు మాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాం. ఖచ్చితంగా అధికారులు అందరినీ కూడా కోరేది ఒకటే, దీంట్లో ఏదో మేమేదో నీళ్ళు ఇవ్వాలనేది మాది కానే కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఈ పాణ్యము మండలము, బనగానపల్లి మండలానికి సంబంధించిన ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పశువులకు అన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెడితే నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే ఆ పక్కన ఉండే చిన్న కుంటలు కానీ అవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అని ఒక్కసారి పరిశీలించమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే, వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచన చేసుకుంటాం. ఈ రైతులందరూ కూడా పాపం ఎదురు చూసే పరిస్థితి. మాకు పంటలు వద్దులే, కనీసం మా పశువులన్నా బతికించుకోవడానికి తాగడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగితే ఇంత పోలీసులు ఇంత పెద్ద వ్యాన్లను మొత్తం తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఒకసారి అందరు కూడా మేమేదో టెర్రరిస్టం కాదు, మేమేదో ఆడ ధ్వంసం చేయడానికి కాదు, ఉండే పరిస్థితి ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరిపేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తప్ప ఇంకోటి కళ్ళదేదో మాదేదో మేమేదో ఇదే చేయాలని ఇంకోటి అనేది ఏమీ లేదు. రైతులకు న్యాయం చేయడానికి మా బాధ అంతా ఏమంటే, ఈ గోర్కల్ రిజర్వాయర్ కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము. పివి నరసింహారావుతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత దివంగత నేత రాజశేఖర్, అందరికంటే ఈ రాజకీయ నాయకులకు అందరికంటే ఎక్కువగా కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కృతజ్ఞత చెప్పాల్సింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసి
ఈరోజు ఈ ప్రాంత రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నగిరి గాలేరు మనం కూడా దాన్ని ఓపెన్ చేసి దాని ద్వారా కూడా నీళ్లు పారేయడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ వాళ్ళు లిఫ్ట్ ద్వారా వాటర్ తీసుకుంటున్నారు, కరెంటు ద్వారా వాళ్ళు కూడా నీళ్లు తీసుకుంటే మనం అన్యాయం అయిపోతాం అనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంతా కూడా పూర్తి చేసి 90% అయిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం అని పని చేయకుండా కేవలం 10% డబ్బులకు మోటార్లు బిగిస్తే మనం ఇప్పుడు 7,500 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. తానే 40,000 క్యూసెక్కులు 7,500తో పాటు మనం ఆ మోటార్లు వదిలిపెట్టుకుంటే కనీసం ఒక 30,000 అంటే దగ్గర ఒక 40,000 మనం కూడా ఒక 10-15 రోజులలో ఈ గోర్కల్ రిజర్వాయర్ మనకు అంత అవసరం కూడా లేదు. ఒక వారం రోజుల్లోనే నిండిపోయాయి. మనం ఈ అవుకు రిజర్వాయర్తో పాటు మైలవరం గండిపేట కూడా నింపి మనం అంతో ఇంతో ఎస్ఆర్బీసీ కాలువలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఉండినాం. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మన రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పూర్తి అయిపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితే లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి 90% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మోటార్లు బిగించి పూర్తి చేయమని, అదేవిధంగా తెలంగాణ వాడే నీళ్లను కూడా వాళ్ళతో మాట్లాడి ఉండేది 168 టీఎంసీల నీళ్ళే ఎస్ఆర్బీసీ శ్రీశైలం రిజర్వాయర్లు. ఆ నీళ్లు తగ్గిపోకుండా కనీసం కొద్ది రోజులన్నా మనం పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు మనకు రావడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళని కొద్ది రోజులు స్టాప్ చేపిస్తే మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ కరెంటుతో పాటు ఇంకా లిఫ్ట్ ఇవన్నీ కూడా కొన్ని ఒక 20 రోజులు ఒక నెల రోజులు కింద స్టాప్ చేపించేస్తే మనకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. అది చేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇది రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రతిపక్ష పార్టీగా రైతుల కోసం రైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇంతమంది రైతుల వాళ్ళ ఉండే ఆక్రోశం ఏమనేది కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి రైతుల కోసం మేము చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటామని. నంద్యాల జిల్లా పాణ్య మండలం గోర్కల్ రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము రైతాంగానికి పూర్తిగా తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని చెప్పేసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రైతులతో గోర్కల్ రిజర్వాయర్ను సందర్శించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేవు, అనుమతులు తీసుకున్న తర్వాతే సందర్శనకు వెళ్ళాలని చెప్పేసి అడ్డుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే పోలీసుల యొక్క వ్యవహార శైలిపై కాట్సాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు డ్రెస్సులు తీసేసి రైతుల్లా ఆలోచించండి, రైతు కుటుంబాల్లో రైతు ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించి అనుమతించాలని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో వాగ్వివాదం నెలకొన్న నేపథ్యంలో 10 మందితో అంటే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో పాటు మరో 10 మంది రైతులు వెళ్లేలాగా అనుమతి ఇచ్చారు పోలీసులు. అది గోర్కల్ రిజర్వాయర్ వద్ద సాగు నీటికి సరైనటువంటి నీటి అవసరాల కోసం రావడం లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తుంది వైసీపీ పార్టీ. ఇది గోర్కల్ రిజర్వాయర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.